శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. బాధితుని ఇంటికే వెళ్లి 9 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గణేష్. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎక్కువ మంది పేదలకు ఆర్థిక సాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్న ఎమ్మెల్యే గణేష్. ఇటీవలే కారు ప్రమాదంలో కాలు కోల్పోయిన నర్సీపట్నం 9వ వార్డుకు చెందిన పైడిగంటం వెంకట రవిచంద్రకు 9 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును స్వయంగా ఎమ్మెల్యే గణేష్, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 9వ వార్డులో పర్యటిస్తున్న సమయంలో కారు ప్రమాదంలో కాలు కోల్పోయిన రవిచంద్రను, వారు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వెంటనే వారి వద్ద నుండి సంబంధిత మెడికల్ కు సంబంధించి పత్రాలు తీసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేయడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన సీఎం 9 లక్షలు మంజూరు చేయడంతో ఈ రోజు తన ఇంటికి నేరుగా వచ్చి అందజేయడం జరిగిందన్నారు. దేశంలోనే అత్యధిక మంది పేదలకు భారీ మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం ద్వారా పేదల ఆర్థిక కష్టాలు తీర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ ఎన్నుకోవడం ద్వారా మరింత మందిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు తామరణ అప్పలనాయుడు, కోనేటి రామకృష్ణ, టౌన్ వైసీపీ అధ్యక్షులు ఏకా శివప్రసాద్, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. వీళ్ళు పాపం నాన్నగారు కరోనాలో కాలం చేయడం, తర్వాత మా అక్క పెద్ద కొడుకుకి ఇలా జరగడం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అందరూ వచ్చి వాళ్ళందరికీ సహకారాలు అందించి ధైర్యం మీకు మేము ఉన్నాము అని చెప్పి కొండంత ధైర్యం. దేవుడు పైన ఉంటాడు, కానీ కింద భగవంతుడు ఎవరంటే ఇలా సహాయ సహకారాలు అందించే ప్రజలే. మీ అందరూ మాకు ధైర్యంతో సమానం. ఏదో మా చిన్న చిత్తకారంతో సార్, అందరికీ నమస్కారం అండి. మరి మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వై ధర్మడి గారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేయమని మా అప్పటికే గతంలో 2 years బ్యాక్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే, ఆ గ్రామంలో అక్కడున్న పరిస్థితులు కానీ సమస్యలు కానీ తెలుసుకోవడం, ప్రతి ఇంటికి వెళ్ళడం, ప్రతి ఇంటి తాలూకు సమస్యలు కూడా తెలుసుకోవడం ఉద్దేశం మీద ఆనాడు ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల క్రితం మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము నర్సీపట్నం మున్సిపాలిటీ తిరుగుతున్నప్పుడు మరి 9వ వార్డుకి సంబంధించి మరి ఈ ఇంటికి రావడం జరిగింది. చంద్రశేఖర్ అని మన ఈ బాబు ఇంటికి రావడం జరిగింది. రవిచంద్ర ఇంటికి రావడం జరిగింది. అప్పటికే మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ బాబు మన వైజాగ్ నుంచి వస్తూ అడ్డు రోడ్డు దగ్గర యాక్సిడెంట్ అయింది. మరి బెడ్ మీద ఉన్నాడు. కాలు కూడా ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోయి బెడ్ మీద ఉన్న పరిస్థితుల్లో పాపం చాలా ఇబ్బందులు ఉన్న మరి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మరి వెంటనే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ విషయం తెలియపరిచాం. అన్న, చాలా వాళ్ళు కుటుంబం చాలా పేదరిక కుటుంబం, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆ కుర్రాడు కూడా మన బాబు కూడా చదువుకునే వయసులో మరి బెడ్ మీద ఉన్నాడు కనుక వారికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరిక మేరకు మరి ఈరోజు ఇప్పటికే రావడం జరిగింది. 9 లక్షల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చి, అంటే వాళ్ళకి ఎక్కువ అయినప్పటికీ కూడా వారి తాలూకా సహకారం ఇవ్వాలని చెప్పి సుమారుగా 9 లక్షల రూపాయలు ఇప్పుడే చెక్ని కూడా అందించినందుకు, మరి ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎలాంటి పేదలని అందరినీ కూడా ఆదుకుంటున్నందుకు మా ప్రాంత ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి వై ధర్మడి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం సార్. నా పేరు వెంకట రవిచంద్ర. నేను వైజాగ్ పెళ్ళికి వెళ్ళి వస్తుండగా నాకు యాక్సిడెంట్ అయింది తాళపాలెంలో. అప్పుడు కాలు తీసేశారు యాక్సిడెంట్లో. దాంతోపాటు చాలా రకాలుగా సర్జరీలు కూడా అయ్యాయి. వీటన్నిటినీ నేను 40 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. నేను ఐసీయూలో ఉన్నాను.
ఇదంతా అయిన తర్వాత నేను హాస్పిటల్ నుంచి వచ్చే టైంకి ఎమ్మెల్యే గారు గడప గడపకి కార్యక్రమంలో వచ్చారు. అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇలా అయింది సార్ అని మొత్తం వివరించినప్పుడు ఎమ్మెల్యే గారు మిగిలిన వార్డ్ మెంబర్స్ అందరి సహాయంతో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు ఇగో 10 లక్షలు 9 లక్షలు చెక్ని ఇప్పించారు. అలా ఇప్పించినందుకు నేను ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీఎం గారికి కూడా ఇలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.